ఓకే సార్, బాయ్ సార్. మీరు బైకర్స్ అయితే వస్తున్నారు చాలామంది. వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇది. దుమ్ముంది గాయస్ అసలు రోడ్ అయితే. వింటర్ సీజన్లో వచ్చి చూడాలి అసలు. బా ఓ రేంజ్లో ఉంటుంది. ఇద్దరు చూస్తే అసలు ఏదో ఫారిన్కి వచ్చే ఫీలింగ్ అయితే ఉంది. మనమైతే అటల్ టెన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం. బాబా లొకేషన్ చూడండి అసలు. వచ్చేవాటికి బయటికి ఎలాగైపోయింది అసలు. ఇక్కడ సూపర్గా అయితే ఉంది అసలు. గాయస్ గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనం వచ్చేసి ఆన్లైన్ నుంచి బ్యాంక్ అయితే బయలుదేరుతున్నాం. బ్యాంక్ నుంచి రేపైతే మనాలికి అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఒకే రోజులో అంత దూరం అయితే కొడతాకైతే అవ్వదు. ఈ రోజు వచ్చేసి 250 కిలోమీటర్స్ అయితే ఉంది బ్యాంక్ వచ్చేసి. వెళ్ళేదారిలోనే పుగా వ్యాలీ ఒకటే తగులుతుంది మాకు, అదొకటి చూస్తాం మేము. ఇంకా టిఫిన్ అయితే చేస్తాం, బ్రేక్ఫాస్ట్ అక్కడే చేసి ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేసి అయితే బయలుదేరుతున్నాం. రోడ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం. ఇక్కడ ముందుకు వెళ్ళాక చూడాలి ఎలా ఉంటుందో తెలీదు. ఓకే సార్, బాయ్ సార్. అదే మార్చಬೇಕು సార్. అదే అదే న్యూమా తెలుసు కదా. అదే స్టేట్ రోడ్ ಇದೆ. అదే కర్ణాటక నుంచి బాగలకోట నుంచి అంట. అసలు నిజంటే ఇలా కన్నడలో కానీ తెలుగు మనం తెలిసిన వాళ్ళు మాట్లాడితే కానీ అసలు ఎంత ఖుషిగా ఉంటుందో తెలుసా అసలు. ఇంత దూరం వచ్చి అంటే అంత హిందీ తప్ప నాకు తెలిసి వేరే వాళ్ళు ఇక్కడ ఎవరు మాట్లాడరు అంతగా. బట్ కన్నడలో మాట్లాడిచ్చారు, చాలా హ్యాపీగా అయితే ఉంది. చాలా మనం వెళ్ళేవరకైతే పాపం ఇక్కడ బయట నుంచి అయితే బాగా చెప్పారు పాపం. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ అయితే వాళ్ళు రీసెంట్గా అదే 1 మంత్ అయిందంట వచ్చి ఇక్కడికి వచ్చేసి. వాళ్ళైతే సిహెచ్ఎన్లో అయితే వర్క్ చేశారంట మన రీసెంట్గా. మీరు బైకర్స్ అయితే వస్తున్నారు చాలామంది. ఒక్కొక్క నగడికలు అయితే అంటే షో ఆఫ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చెప్పరు. ఎవరు మనం సెల్యూట్ ఎత్తితే వాడు రిటర్న్ సెల్యూట్ కొడతారు, వాడు రైడర్ అన్నట్టు. ఆపోజిట్లో అయితే స్నో అయితే కనపడుతుంది అక్కడ ఫుల్ టాప్లో అయితే. హర్యానా హెచ్ఆర్ చూడండి అసలు వ్యూ అయితే చూడండి ఓ రేంజ్లో అయితే ఉంది అసలు. మనం ఇప్పుడైతే లోమా అయితే దాటాం. లోమా నుంచి ఇప్పుడు న్యూమా 19 కిలోమీటర్స్ అంట. అక్కడైతే పెట్రోల్ పంప్ అయితే ఉంటుంది అంటున్నారు. అదే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయాలి. ఎందుకంటే బ్లాక్లో పోపించాం మా అన్న బైక్లో 2 లీటర్స్ ఎంత 150 అంట. నేను ఏదో 130 ఉంటుందేమో అనుకున్నా, మ్యాక్సిమం 150 అంట. ఇంకా 2 లీటర్లు ఒకటే పోపించాం. ఇంకా మిగతా ఇప్పుడు వెళ్ళి అక్కడ న్యూమాలు అయితే పోపియాలి. పెట్రోల్ బంక్ అయితే చూడవచ్చు మీరు. వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ ఇది. వచ్చేసి వరల్డ్స్ హైయెస్ట్ పెట్రోల్ బంక్ అంటుంది న్యూమాలో అయితే ఉంది. 13,684 ఫీట్. ఇప్పుడు నాకైతే పొద్దునైతే మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు, ఆకలి వస్తుంది. ఇక్కడ ఆర్మీ వాళ్ళ క్యాంటీన్ ఉంటే అయితే సమోసా అయితే తిన్నాం హాయిగా. रेन जैकेट बिल्कुल रखना पड़ता है. हाँ रेन जैकेट तो रखना पड़ता है. अगले दिन उमलिंगला चढ़ के वापस. देन आई एम थिंकिंग कि लिफ्ट ले लूंगी आते वक्त. मुझे क्लाइंब करने दोबारा मन नहीं. ज़्यादा है टाइम मेरा बैग से रेल. हाँ महाराष्ट्र से एक टीम आया था सेम ऐसी बैकअप व्हीकल है उसके पास. చూడొచ్చు ఇక్కడ రాడ్ స్ప్రింగ్స్ అని. ఇక్కడంతా కూల్ వాటర్ అయితే ఉంటుంది. ఇక్కడైతే హాట్ వాటర్ అయితే వస్తుంది ఇక్కడ భూమి నుంచే న్యాచురల్. అసలు ముడత ఫుల్ వేడిగా అయితే ఉంది అసలు. పొగలు చూడొచ్చు మీరు. ఇప్పుడు వచ్చేసి పుగా వ్యాలీ అని లొకేషన్ అయితే సూపర్గా అయితే ఉంటుంది. పుగా వ్యాలీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ అయితే ఉంది అంత లాంగ్లో. బట్ ఎవరు వెళ్ళకపోయారు, అందరూ వెళ్ళి వాపస్ అయితే వచ్చారు. మేమైతే వెళ్ళి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా బయలుదేరాలి పాంకి. పోస్తే దగ్గర కనపడుతుంది కానీ వెళ్ళొచ్చేపాటికైతే సినిమా కనపడుతుంది. వాళ్ళు ట్రిప్కి వెళ్ళి అయితే వాళ్ళు వచ్చారు ఫ్యామిలీ. పాపం అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు సగం దూరం వరకు అయితే వెళ్ళి. సినిమా కనపడింది పాపం వాళ్ళకైతే. మేమైతే వెళ్ళొచ్చాం మళ్ళీ ఎలాగో. ప్యాంగ్ వచ్చేసి ఇంకా 23 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈరోజు వచ్చేసి అయితే ఎక్కడో స్టే చేయబోతున్నాం. ప్యాంగ్
నెక్స్ట్ అయితే మనాలికి అయితే వెళ్ళిపోతాను. ఎందుకంటే 1 డేలో మనాలికి అయితే కొట్టడం సహజం కాదు. ఎందుకంటే ఎవరి వల్ల కూడా అవ్వదు. ఎంత పెద్ద బైక్స్ ఉన్నా కూడా మనాలి కొట్టారు, కానీ ఎప్పుడో పొద్దున వెళ్తే రాత్రికి వెళ్ళి ఉంటారు. నార్మల్గా అంటే కొడతాకైతే అవ్వదు ఫుల్ డే. అందుకే ఈరోజు మేము వచ్చేసి అయితే పాంగ్ అనే ఊర్లో అయితే స్టే చేస్తున్నాం. రేపైతే 250 అయితే ఉంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు. కొంచెం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అలా వెళ్ళిపోవచ్చు. మనాలికి వెళ్ళే రూట్ అయితే ఎలాగుందో, రోడ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది, కానీ అసలు మరీ దారుణంగా అయితే ఉంది. అసలు దుమ్ము అంతా రోడ్ అంతా చూడొచ్చు మీరు. చూడొచ్చు కొండలపైన ఎలా ఉన్నాయి ఒకలాగా, మామూలుగా గుట్టలుగా అంతా మట్టి అంతా కరిగిపోయి గుట్టలు బయటకు వచ్చినట్టు ఉన్నాయి. అసలు రోడ్ అయితే చూడండి, అసలు దుమ్ము ఉంది గాయస్. అసలు రోడ్ అయితే చిరాకు వచ్చేస్తుంది అసలు. 200 కిలోమీటర్లకే రోడ్డు బాగుంటే ఎంత దూరం వెళ్ళచ్చు, కానీ మరీ ఇంటిది కానీ దారుణం. అక్కడ ఆఫ్ రోడ్, ఇక్కడ ఆఫ్ రోడ్. అసలు ఆఫ్ రోడ్లు దాని మీదనే విరక్తి వచ్చింది అసలు. అంతా దుమ్మే అసలు. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ప్యాంగ్ నుంచి మనాలికి అయితే బయలుదేరుతాం. అసలు ఈ రోడ్లో అయితే మాత్రం అస్సలు రాకండి గాయస్, చెత్త రోడ్లు అసలు. ఇక్కడ నుంచి ఇంకా 70-75 కిలోమీటర్స్ సేమ్ ఇలాగే ఉందంట రోడ్డు. ఈ బండ్లు పాపం, ఈ బండ్లు తిట్టినా ఏం చేస్తాయి చెప్పు, ఈ రోడ్లు అలాగ ఉంటాయి, చెత్త రోడ్లు అసలు. అయితే చూడొచ్చు అసలు ఆ కిందకైతే వెళ్ళాలి మనం. రోడ్ అయితే మరీ దారుణంగా ఉంది, సింగిల్ లైన్. అసలు ఏమైనా వెహికల్స్ వస్తే కూడా సైడ్ తీసుకుంటాకైతే అవ్వట్లేదు. చూడండి అసలు దుమ్ము అంతా దుమ్ము అయిపోయింది అసలు. కిందంతా లొకేషన్కి వెళ్ళాలి, కిందకి అంతా దిగాలి, ఇప్పుడు చుట్టూరు దిగాలి. అబ్బా చిరాకు వచ్చేస్తుంది అసలు నాకైతే. సార్చి వచ్చేసి అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంది. మీరు ఆ చలి అయితే బీభత్సంగా అయితే ఉంది చలి. చూడొచ్చు మీరు ఆపోజిట్లో అయితే కొండపైన మంచు అయితే అటు సైడ్ అయితే ఫుల్ ఉంటుంది మంచు. హెవీ కోల్డ్ అయితే ఉంది గాయ్స్. అదే కొండ నిండా అయితే మంచు అయితే ఉంది, స్నో. రోడ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇలాగే ఉంటే అయితే ఆగి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ముందు ఎలాగ ఉందో తెలీదు. ఇప్పటికైతే నరకం చూసాం. ఇప్పుడు ఆ కింద నుంచి అయితే మేము వెళ్ళాలి. పైన గ్లేషియర్ అయితే కనబడుతుంది, హెవీ చలి అయితే ఉంది. నువ్వు కార్తిక్ అయితే నా బైక్ అయితే డ్రైవ్ చేస్తాను, నేనైతే వెనకాల కూర్చున్నా ఒకసేపు. హెవీ చలిగా అయితే ఉంది అసలు. లదాఖ్లో కూడా ఇంత చలి అయితే లేదు. వచ్చేవాళ్ళు మాత్రం అయితే శ్రీనగర్లో ఏమైనా ఇస్తారండి మీరు, హాయిగా ఉంటుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇంత ఆక్సిజన్ కానీ అది కానీ అంటే మీరు సెట్ అయిపోతారు ఆ లొకేషన్ కానీ దానికి. ఇంకా అటల్ టన్నల్ వచ్చేసి 91, కీలాంగ్ 52, మనాలి 124 అయితే ఉంది. అటల్ టన్నల్ దగ్గరికి ఎప్పుడు వెళ్తామా అని అయితే వెయిట్ చేస్తానా. వెళ్ళి ఒక ఫోటో అయితే దిగేసి అటల్ టన్నల్ దగ్గర. హైయెస్ట్ టన్నల్ మన ఇండియాలోనే తెలిసి 9 కిలోమీటర్ పైన అయితే ఉంది. అది ఇంకా 93 అయితే ఉంది. రోడ్డు పర్లా ఇప్పుడు బాగానే ఉంది, మళ్ళీ ముందు ఎలా ఉంది అయితే తెలియదు. వ్యూ అయితే చూడండి మీరు, అసలు సూపర్గా అయితే ఉంది అసలు. పక్కన రివరు, పైన మౌంటైన్స్, గ్లేషియర్. మనాలికి సపరేట్గా అయితే వస్తారు. మేము వెళ్ళే దారిలో అయితే చూస్తున్నాం. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉంది. ఎందుకంటే రీసెంట్గా వానలు అయితే పడినాయి అంటే ఇక్కడ 1 వీక్ బ్యాక్. తెలిసి రీసెంట్ కూడా పడి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు వానలు అయితే. ఇక్కడైతే వాటర్ క్రాసింగ్ అయితే ఉంది. ఇక్కడ చిన్నది, ఇది పెద్దదేం కాదు. ఓ మై గాడ్, చిన్నది, పెద్ద ఏం క్రాసింగ్ ఏం కాదు ఇది. రోజులైతే ఎండిపోయిన కొండలు అయితే తీస్తారు. ఇప్పుడు చూడండి అంత గ్రీనరీ, పచ్చగా అయితే ఉంది అసలు. లొకేషన్స్ అయితే సూపర్గా అయితే ఉంది. బట్ అయితే వింటర్ సీజన్లో వస్తే మాత్రం ఇదంతా ఇంకా మంచే. ఏమంటే కొంచెం వానాకాలం ఎండాకాలం కాబట్టి అంత అయితే లేదు స్నో అయితే. పైన ఆ కొండ పైన అయితే ఉంది. ఇస్పాలో కూడా మీకు చాలా ఉన్నాయి స్టేస్ అయితే. కీలాంగ్ అనే ఏరియాలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అటల్ టన్నల్ వచ్చేసి 43 ఉంది, మనాలి వచ్చేసి 70 ఉంది. ఫస్ట్ ఎప్పుడు వెళ్తానా అని వెయిటింగ్ అటల్ టన్నల్లో.
ఇన్ని రోజులు వీడియోలో చూసి చూసి రియల్గా వెళ్ళాలంటే చాలా ఆశగా అయితే ఉంది నాకైతే. వెళ్దాం ఇంకా కొద్ది క్షణాల్లో అయితే అటల్ టన్నల్ అయితే వస్తుంది. వెయిటింగ్. సో చూడండి ఈ చెట్లు అయితే నార్మల్ వింటర్ సీజన్లో వచ్చి చూడాలి అసలు. బా ఓ రేంజ్లో ఉంటుంది. మాకైతే స్నో అయితే కనపడలా, పైన ఒకటి కొంచెం ఒకటే కనపడుతుంది అంతే. చూద్దాం నెక్స్ట్ టైం వస్తే వింటర్ సీజన్లో అయితే వచ్చి మనల్ని ఒకటి ఎక్స్ప్లోరింగ్ చేసి అయితే వెళ్ళిపోవాలి. అసలు ఈ గ్రీనరీ చూస్తే అసలు ఏదో ఫారిన్కి వచ్చే ఫీలింగ్ అయితే ఉంది అసలు. ఆ ఇల్లులు కానీ అది కానీ కొండల కింద అయితే ఉన్నాయి అసలు, కొండల మీద సూపర్గా అయితే ఉన్నాయి అసలు. వ్యూ అయితే చూశాను. బట్ పారాగ్లైడింగ్ వేశారు ఇక్కడ. బట్ ఏమంటే సీజన్ అయిపోయింది, టైంలో అయిపోయింది అన్నారు. బట్ అడగాలనిపిస్తుంది ఎందుకంటే మనాలిలో పారాగ్లైడింగ్ మాత్రం సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. చేయలేని అదొకటి ఆశ ఉంది. మళ్ళీ చూడాలి ఎక్కడైనా ముందు కనపడితే అయితే ఒకసారి అడుగుతాను నార్మల్గా. బట్ ఏమంటే ఇక్కడ ఎక్కడ ఎగిరింది కానీ ఎగిరేది కానీ కనపడట్లేదు. చూడాలి మరి. డబ్బులు పోయినా పర్లేదు కానీ లైఫ్లో ఇంకెప్పుడు వస్తామో తెలియదు కానీ హాయి ఎక్స్పీరియన్స్ చేసేయాలి. గాయ్స్ మనమైతే అటల్ టన్నల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పటి నుంచో అనుకున్న అటల్ టన్నల్ రావాలి అని ఏదో ఒకటి ఉండేది. బట్ ఇది కూడా తీరిపోయింది, అన్నీ అయితే తీరిపోయినాయి. ఫోటో అటే పెళ్ళినాక తీసుకున్నావా? ఫోటో కావాలంటే తర్వాత అయితే తీసుకుందాం. అటల్ టన్నల్కి అయితే ఎంటర్ అవుతున్నాం గాయ్స్. ఓ మై గాడ్, అసలు అయితే చూడొచ్చు అటల్ టన్నల్. నాకు తెలిసి 9 కిలోమీటర్లు ఎంత ఉందంట. 9 పైన ఉంటుంది నాకు తెలిసి. 10 కిలోమీటర్. ఇండియాలోనే ఫస్ట్ అంటే లాంగెస్ట్ టన్నల్, ఇండియాలోనే లాంగెస్ట్ టన్నల్ అటల్ టన్నల్. అమ్మా గూస్ బంప్స్ అయితే వస్తుంది నాకైతే ఈ టన్నల్లో తోలుతూ ఉంటే. 40 స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలంట. మెయింటైన్ స్పీడ్ 40 అంట. బట్ ఇక్కడ అవన్నీ అడగరు ఎవరు. నార్మల్గా తోలింది అసలు 40, 30 అవన్నీ ఎవరు చూడ్డం. లోపలైతే స్మెల్ అయితే కొడుతుంది అసలు. 8.5 కిలోమీటర్స్ అయితే ఉందండి ఇంకా. అదే నాకు తెలిసి 9 కిలోమీటర్ 9.5 అయితే ఉంది టన్నల్ వచ్చేసి. ఫైనలీ వీఆర్ అటల్ టన్నల్. నో స్టాపింగ్. 60 అయితే మెయింటైన్ చేయొచ్చని వస్తుంది. అంటే నేను తోలే చూపిస్తున్నాము తెలిసి స్పీడ్. మన స్పీడ్ అయితే చూపిస్తున్నట్టుంది అక్కడ. కొంచెం మా అన్నయ్యలు అయితే ముందైతే వెళ్తున్నారు వాళ్ళు వీడియో తీసుకుంటా. టన్నల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళకి మాత్రం అయితే సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్లు సేవ్ అవుతుందో తెలియదు అసలు. ఈ కొండ వల్ల 9 కిలోమీటర్ వల్ల ఎన్ని కిలోమీటర్లు సేవ్ అవుతుందో తెలీదు. అయితే టన్నల్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేసాం. ఫ్లడ్ అయితే మెయింటైన్ చేయాలంట. అయితే ఫొటోస్ అయితే దిగేసి అయితే వెళ్ళిపోదాం. బా చలిగా అయితే ఫుల్ చలిగా అయితే ఉంది అసలు. ఫోటో అయితే దిగుతాం. ఫోటో దిగేసి అయితే వెళ్ళిపోదాం. బాబా లొకేషన్ చూడండి అసలు. వచ్చేవాటికి బయటికి ఎలాగైపోయింది అసలు. ఇక్కడ సూపర్గా అయితే ఉంది అసలు. ఫోటో దిగేసి అయితే వెళ్ళిపోదాం మనం. ఫొటోస్ అయితే దిగేసి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళి ఇంకా 25 కిలోమీటర్స్ అయితే ఉంది మనాలికి. వెళ్ళి అక్కడ రూమ్ అయితే తీసేసుకోవాలి. చూడ అసలు మీరు లొకేషన్ అయితే చూడొచ్చు. అసలు అంతా ఫాగ్ అయితే వచ్చేసింది. కొంచెం ముందు వరకు అయితే రోడ్డు బాగాలేదు. ఎట్టకెళ్ళకు అటల్ టన్నల్ ఒకటి అయితే అయిపోయింది. మనాలి అయిపోయింది ఆల్మోస్ట్. రేపైతే హరిద్వార్కి వెళ్ళాలి. బట్ ఒక్కడే డేలో అయితే కొడతాకు అవుతుందా లేదని చూస్తున్నాం. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. చూడాలి. ఎందుకంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనం అయితే తీసుకుని అయితే బయలుదేరాలి. ఈ లొకేషన్ చూస్తే అసలు అన్ని వీడియోస్ అయితే తీయాలనిపిస్తుంది. అసలు అంతైతే సూపర్గా అయితే ఉన్నాయి అసలు. బ్రిడ్జ్ కానీ మనాలి ఇంకా 19 కిలోమీటర్స్ అయితే ఉంది మనాలికి. దుండి బ్రిడ్జ్ అంటే ఇది. సో చూడండి అసలు లొకేషన్ ఏ విధంగా అయితే ఉన్నాయో. రోడ్ ఈరోజు అయితే ఆఫ్ రోడ్ తోలి అయితే వెళ్ళినప్పుడు ఇన్ని రోజులు 16 రోజులు 15 రోజులు అయింది. ఇది 16 రోజు. ఎప్పుడు వెళ్ళినప్పుడు అలా ఈరోజు అయితే సినిమా కనపడుతుంది. వెళ్ళినప్పుడు వెళ్ళి అయితే టాబ్లెట్ అయితే వేసుకుని పడుకోవాలి. ఇంకా
రేపు మార్నింగ్ చూడాలి ఎక్కడికా అని ఆలోచించి అయితే వెళ్ళాలి. లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయప్పా. ఒక్కసారి ఇలాంటి ప్లేస్లకైనా విజిట్ చేయాలి. మళ్ళీ ఒకసారి విజిట్ చేసినా చాలు. నాకు కేదార్నాథ్ బద్రీనాథ్ ఒకటి కంప్లీట్ అయిపోతే ఒక్క రైడ్లో 2 డ్రీమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు.